వెల్కమ్ బ్యాక్ టు 30 డేస్ 30 ట్రెండింగ్ క్రాఫ్ట్ ఛాలెంజ్ డే 2. డే 2లో ఇవాళ నేను మ్యాజికల్ రపుంజల్ ఫ్లవర్ నైట్ ల్యాంప్ని చూపిస్తాను. ఇది మీ రూమ్కి ఒక ట్యాంగిల్ ఫెయిరీ టైల్ ప్రపంచాన్ని తీసుకొచ్చే ఒక పాపులర్ డిఐవై ప్రాజెక్ట్. ఇది చూడడానికి చాలా అందంగా ఉండడమే కాకుండా మీ రూమ్కి ఒక మ్యాజికల్ లుక్ ఇస్తుంది. ఇది షార్ట్ వీడియో ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశాను. ఎవరైనా అది మిస్ అయ్యి ఉంటే అది కూడా ఈ వీడియో అయిపోయాక వెళ్ళి చూడండి. ఆల్రెడీ చెప్పా కదా ఫుల్ వీడియో ట్యూటోరియల్ రేపు పోస్ట్ చేస్తానని. సో ఇదే రపుంజల్ ఫ్లవర్ ల్యాంప్ వీడియో ట్యూటోరియల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంకా వీడియో లాస్ట్లో ఒక మిస్టేక్ చేశాను, అది కూడా ఎలా కరెక్ట్ చేసుకోవాలని చెప్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం ఫ్లవర్కి పెటల్స్ చేస్తున్నాము. నేను 6 పైప్ క్లీనర్స్ తీసుకొని అవుటర్ సైడ్ వచ్చే దాని టెక్స్చర్ కోసం ఇలాగా రోల్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు పైకి ఒక ట్విస్ట్ చేసుకొని మళ్ళీ కింద అన్నిటికీ కలిపి నాట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు బెండ్ చేసుకుంటే మీకు పెటల్స్ లాగా కనిపిస్తాయి. సో ఇలాంటివి ఒక 5 రెడీ చేసుకోవాలి. అలాగే చిన్న పెటల్స్ కోసం పైప్ క్లీనర్స్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. అంటే ఒక పైప్ క్లీనర్తో 2 పెటల్స్ వస్తాయి. సో ఇలాగా ఇన్సైడ్ లైట్ కలర్, అవుట్ సైడ్ డార్క్ కలర్వి 2 డిఫరెంట్ కలర్స్ పైప్ క్లీనర్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇందాక యెల్లో పెటల్స్ పెద్దవి ఎలా చేసామో ఇవి కూడా సేమ్ ప్రాసెస్లో అలాగే ట్విస్ట్ చేసుకొని చేసుకోవాలి. సో ఇవి కూడా 5 రెడీ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ పైప్ క్లీనర్స్ తీసుకొని లీవ్స్ లాగా చేస్తున్నాను. లీవ్స్ కూడా సేమ్ పెటల్స్ లాగే చేసుకోవాలి, కానీ ఔటర్ వచ్చేది ఇందాకలాగా ట్విస్టెడ్లా కాకుండా నార్మల్గానే ఉంచుకోవాలి. ఇవి మొత్తం నేను 4 పైప్ క్లీనర్స్ తీసుకొని లీవ్స్ చేశాను. అంటే 3 ఇన్సైడ్ 1 అవుట్ సైడ్ వచ్చేలాగా తీసుకొని చేసుకున్నాను. మీకు లీవ్స్ ఇంకా పెద్ద సైజ్ కావాలంటే స్టడ్స్ ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తే ఇంకా పెద్ద లీవ్స్ వస్తాయి. నేను 2 పెద్ద లీవ్స్ చేసుకున్నాను. ఇంకా డిఫరెంట్ కలర్స్తో చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా చేసుకొని పెట్టుకోవాలి. ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలి అని వీడియోలో క్లియర్గా చూపించాను. అది చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా ట్విస్ట్ చేసుకోవాలి, ఎలాగ ఫ్లవర్స్ రెడీ చేసుకోవాలి అని. నాకు ఇక్కడ పెటల్స్ 4 వచ్చాయి. ఎందుకంటే నేను ఒకే పైప్ క్లీనర్తో చేస్తున్నా కాబట్టి. మీకు ఇంకా పెటల్స్ ఎక్కువ రావాలి అంటే ఒక 5 దాకా రావాలి అనుకుంటే మీరు 2 పైప్ క్లీనర్స్ తీసుకొని రెండింటిని జాయిన్ చేసి కూడా ఇలాగా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మీరు డిఫరెంట్ కలర్స్తో ఎక్కువ చేసుకున్నారంటే ల్యాంప్కి అక్కడక్కడ డెకరేట్ చేసుకునేదానికి బాగుంటుంది. ఇప్పుడు బేస్ కోసం ఇలాగా ఏదైనా రౌండ్గా ఉండే ప్లాస్టిక్ ప్లేట్ని తీసుకొని దానిపైన గ్లూ గన్తో ఐరన్ వైర్ని స్టిక్ చేసుకోవాలి. ఐరన్ వైర్ అయితే స్టేబుల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. నా దగ్గర ఐరన్ వైర్ లేదు కాబట్టి నేను ఇలాగా బుక్స్కి వచ్చే ప్లాస్టిక్ బైండర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని పైప్ క్లీనర్స్తో చుట్టుకుంటే మనకి కావాల్సినట్టు ల్యాంప్ షేప్కి బెండ్ అవుతుంది అని అనుకున్నాను. కానీ పైన ఫ్లవర్ బరువుకి అది స్ట్రైట్గా నిలబడలేదు, వంగిపోతుంది. సో నేను లాస్ట్లో ఏం చేశానంటే నా దగ్గర మెటల్ హెడ్ బ్యాండ్ ఉంది. సో అది సపోర్ట్గా పెట్టి గ్లూగన్తో స్టిక్ చేస్తే నాకు కావాల్సినట్టు బెండ్ అయింది ల్యాంప్. మీరు ప్లాస్టిక్ బైండర్స్ కాకుండా మెటల్ది ఏదైనా వైర్ ఉంటే దాన్ని యూజ్ చేయండి. సో నాకు ఇది వర్క్ అయింది. కింద బేస్ మొత్తం గ్రాస్ ఎఫెక్ట్ కోసం గ్రీన్ కలర్ పైప్ క్లీనర్తో ఇలాగా ట్విస్ట్ చేసుకొని గ్రాస్ లాగా రౌండ్గా గ్లూగన్తో మొత్తం స్టిక్ చేసుకొని కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రింగ్ లైట్స్ని లైటింగ్ అంతా పైన వరకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాను. సో దట్ అది ఆర్టిఫిషియల్ పోలన్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు గ్రీన్ వాటితో మొత్తం కవర్ చేసి పైన వరకు చుట్టుకోవాలి. ఎల్లో పెటల్కి వైలెట్ పెటల్స్ స్టిక్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పెటల్స్ని స్టిక్ చేసుకోవాలి.
ఇప్పుడు పైన లైట్స్‌ని కొంచెం అడ్జస్ట్ చేస్తే ఫ్లవర్ మధ్యలో పోలెన్ లాగా కనిపిస్తుంది కదా! ఇప్పుడు రెడీ చేసుకున్న లీవ్స్‌ని కూడా మొత్తం పైప్ క్లీనర్‌తో చుట్టేసుకొని కవర్ చేసుకుందాం. ఇప్పుడు రెడీ చేసుకున్న చిన్న చిన్న ఫ్లవర్స్‌ని కూడా గ్లూ గన్‌తో అక్కడక్కడ స్టిక్ చేసుకుందాం. నా దగ్గర స్టోన్ స్టిక్కర్స్ ఉన్నాయి. వాటిని ఫ్లవర్స్ మధ్యలో డెకరేట్ చేసుకుంటే బావుంటుంది. అంతే, ఎంతో అందంగా ఉండే ఫెయిరీ టైల్ రపున్జెల్ ల్యాంప్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత అందంగా ఉందో? మీకీ క్రాఫ్ట్ ఛాలెంజ్ నచ్చుతుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఇది డే 2 ఆఫ్ 30 డేస్ 30 ట్రెండింగ్ క్రాఫ్ట్స్ ఛాలెంజ్. డే 3 కోసం వెయిట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.